Mm. Welcome to DRTSPR show. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నరసింహారెడ్డి గారు, నమస్తే. ప్రణాళికబద్ధంగా ప్రణాళికబద్ధంగా ప్రభుత్వాలు ఎలా నడుచుకోవాలా, ప్రజల శ్రేయస్సు మేరకు వారి నేపథ్యం అదే. ఎప్పటి నుంచో ఈ ప్రణాళికలు ప్రజాహితంలో కాకుండా వేరే హితంలో అయితేనే అవినీతి, తద్వారా సమాజానికి మేలు లేదు, ప్రజలకు మేలు లేదు. ప్రజల డబ్బు, ప్రజాధనం వృధా అవడమే కాకుండా అటువంటి ధనాన్ని ఎన్నికల్లో వాడి మళ్ళీ అటువంటి అవినీతి పరులైనటువంటి పార్టీ పరంగా వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డం, వారికి తొత్తులుగా వెలుగుతున్నటువంటి అధికార గణం ఇవి కలుస్తేనే కాళేశ్వరం. ఇక దానికి మించింది వారు మొత్తం చెప్తారు, ఎందుకంటే సామాన్యులకు అర్థం కావాలని. వారి ముందు తీసుకునే ముందు మీకు ఇది పబ్లిక్లో ఉంది, నేను చూపిస్తాను. మరి కాళేశ్వరం రిపోర్ట్ ఎట్లా లీక్ అయిందో నాకైతే తెలియదు. ఏది కరెక్ట్ అనేది మనం నరసింహారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఇది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్. ఈయన ఘోష్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సబ్మిటెడ్ టు తెలంగాణ సీఎం ఆగస్టు 1 నాడు. ఇది ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి రిపోర్టు. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ రాహుల్ బొజ్జా సబ్మిటింగ్ ది రిపోర్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ సబ్మిటెడ్ టు తెలంగాణ. ఈయనకు ఆ, బొజ్జా గారికి ఘోష్ గారు వారు ఇచ్చారు, వారు వచ్చేసి వీరికి ఇచ్చారు. రిపోర్ట్ మారింది. మరి ఆ మారే లోపట్నే బయట ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఎక్స్ప్లోజివ్ కాళేశ్వరం రిపోర్ట్ హోల్డ్స్ కేసీఆర్ ఎక్స్ మినిస్టర్స్ అఫీషియల్స్ అకౌంటబుల్ ఫర్ ప్రాజెక్ట్ ఫ్లాస్. It is learned that the Commission's 650-page report in 3 volumes was explicit in identifying Chandrasekhar Rao as directly and vicariously accountable for irregularities in planning, execution, completion, operation and maintenance of the barrages. ఇది మనం ఆల్రెడీ చూపించాం షోలో. ఆయన ఏం మాట్లాడాడు సీఎం ఉన్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీలో ప్రజెంట్ చేసేటప్పుడు, మొన్న ఈ ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఈయన ఏం మాట్లాడాడు అది చూపించాం. మరి అదొక విషయమా నాకు అర్థం కాలే. అప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు తప్పించుకున్నాడు, తప్పించుకొని వేరే వాళ్ళ మీద వేశాడు. అప్పుడున్న ఈఎన్సీతో పాటు ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉన్నారు అప్పుడు, హరీష్ రావు. దాని తదుపరి అంతకుముందు వీరే ఉన్నారు, కేసీఆర్ గారు. మళ్ళీ ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ఏం చెప్పాడు, ఎంత గొప్పగా పొగిడాడు ఆ ప్రాజెక్ట్ను. మనం లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆధారాలతో చూపించాం. అసలు ఏంది దీని మూలం, మనం నరసింహారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. దీనివల్ల 1 ఎకరా ఏదైనా పారగలిగిందా అధికంగా, లేక దానికి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇది తీసేస్తాను స్క్రీన్, చెప్పండి సార్. ఓకే. ఇది ఈరోజు వార్తల్లో మనము 3, 4 పేపర్లలో చూసినాం. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఇది ఉంది అది ఉంది అనేది మనం చూస్తున్నాం. పత్రికలు చాలా పెద్ద బ్యానర్ హెడ్లైన్స్ పెట్టి ఆ, చెప్తున్నారు. అయితే ఇందులో విశేషం అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రజలకు తెలిసిందే 2015 నుంచి ఆ మనం చూస్తూనే ఉన్నాం. కాళేశ్వరం అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే కాళేశ్వరం అనేది చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఆ, కాళేశ్వరం కమిషన్ అంటే పీసీకు ఆ, ఆయన పెట్టిన ఆధ్వర్యంలో ఉన్న కమిషన్ చేసింది ఏముందో మనకు తెలియదు ఆ రిపోర్ట్ లో. బహుశా రుజువులు సంపాదించి ఉండాలి. ఎందుకంటే ఒక జడ్జిగా, ఒక రిటైర్డ్ న్యాయమూర్తిగా న్యాయ ప్రక్రియలన్నిటినీ ఆ, అందులో పెట్టి ఆ రుజువులు తీసుకొచ్చి ఉండాలి. అయితే రుజువులు లేకుండా ఇదివరకు ఉన్నాయి, మనకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ మొత్తం కాళేశ్వరం మొత్తం నిర్ణయం ఆయనదే, బాధ్యత ఆయనది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ప్రధాన ప్రశ్న నాకు మొదటి నుంచి ఉంది ఏంటంటే, అంటే దిస్ ఇస్ అ కామెంట్ ఆన్ ది సిస్టమ్. ఎందుకంటే నేను ఎప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను, ప్రజా ప్రయోజనాలు.
ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమంటే ఇది బహుశా ఆ, ఈ ప్రశ్న కనపడకపోవచ్చు. ఎందుకంటే మీడియా ఘోషలో కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్ ఈ అప్రోచ్ లో అసలు ఈ ప్రశ్న ఎవరు స్పృశించే అవకాశం అయితే కనపడట్లేదు. ఆ ప్రశ్న ఏంటంటే మేడిగడ్డ ఆ, పిల్లర్ కుంగిపోయినాక ఇవన్నీ ఆ కమిషన్లు ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఒకవేళ మేడిగడ్డ ఆ ఆ పిల్లర్ కుంగిపోలేదు, నీళ్ళు వస్తున్నాయి, బ్యారేజ్ వస్తుంది, అప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చావా? ఎందుకంటే ఇక్కడ ఈ విషయాల పట్ల మనం చాలా లోతుగా వెళ్తే కాళేశ్వరం కమిషన్ టీఓఆర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో 6 అంశాలు ఉన్నాయి. ఆ 6 అంశాల్లో ప్రధానమైనది ఏంటంటే టు ఎంక్వైర్ ఇంటూ నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యూనే ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుండిల్ల బ్యారేజెస్. అంటే నిర్లక్ష్యము, అవకతవకలు, లోపాలు ఎందులో? ప్రణాళికలో, డిజైన్లో, నిర్మాణం. అయితే ఇది సాధారణంగా ఈ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఉంది. కానీ ఈ ప్రాజెక్టులోనే ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిన తర్వాత పార్టీ మారింది, ప్రభుత్వం మారింది, కొత్త ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చారు. సో ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే ఇది జరిగి ఉండేదా? ఎందుకంటే అవకతవకలు జరుగుతున్నాయి అని ప్రజలకు తెలుసు. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నది. నెగ్లిజెన్స్ కనపడుతుంది. సో ఇది జరగతలేదు అని అంటే ఇట్ ఈస్ ఎ కామెంటరీ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఆర్ implied on elected representatives and technical bodies. సో మనం ఈ కొలమానం నుంచే ఇప్పుడు కమిషన్ కానీ మిగతా అన్ని కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ కాదు ఇంపార్టెంట్, వ్యక్తి, ఆ వ్యక్తి కాదు, అక్కడ జరిగింది ఏంది, ఆ ముఖ్యమంత్రి ఆ చేసింది ఏంది, చేయలేదేంది, అధికారులు ఏంది, అంటే ఇవన్నీ లోతుల్లోకి మనం ఈ ప్రశ్న వేసుకుంటేనే జవాబు వస్తుంది. రెండోది, ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ లో కూడా మనకు స్పష్టంగా అంటే టీఓఆర్ లో స్పష్టంగా దే ఆర్ లిమిటెడ్ టు ఓన్లీ 3 బ్యారేజెస్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడిటికే పరిమితం చేశారు. అంటే ఇంకా వేరే అవకతవకలు జరగలేదని భావించినట్టే కదా ప్రభుత్వం. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మూడు కాదు, ఇంకా ఇంకా 10 ఉన్నాయి, ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, సబ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న సందర్భంలో కేవలం ఈ మూడోటికే పరిమితం చేసింది ప్రభుత్వం, అంటే ఆ టీఓఆర్ కూడా. సో ఇక్కడ కూడా ఇది అయితే ఐ ఫీల్ దిస్ ఈజ్ నాట్ ఏ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ ఆర్ ఏ నాన్ పార్టిసన్ ఎంక్వైరీ. ఆ పదం వాడాలంటే ఇట్స్ నాట్ ఏ నాన్ పార్టిసన్ ఎంక్వైరీ అనేది. సో ఇక్కడ రాజకీయ కోణం కనపడుతున్నది. అదే ఒక ఉండొచ్చు, రాజకీయ కోణం ఉంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ కాబట్టి ఉంటుంది అనొచ్చు. ప్రజా ప్రయోజనం ఉంటే, ప్రజా ప్రయోజనమే కేంద్రీకృతమైన ఆ చర్య ఉంటే అయి ఉంటే దే వుడ్ హ్యావ్ ఇంక్లూడెడ్ ఆల్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఎందుకంటే అక్కడ ఆ వ్యక్తి ఆ 10 ఏళ్ల పాలనలో చేసిన అన్ని అంశాలు కూడా ఇరిగేషన్ సంబంధించి బయటకు తీసుకురావడానికి చిత్తశుద్ధి ఉన్నది ఈ ప్రభుత్వానికని ఒక నమ్మకము ప్రజలకి ఏర్పడుతుండేది.
కానీ ఆ టీఓఆర్లో ఆ విధంగా లేదు. రెండోది, టు ఎంక్వైర్ ఇన్ టు ద మేనర్ అండ్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది చెప్పుంటే మనము ఇప్పుడు ఇది యాక్చువల్లీ దిస్ విల్ బి హ్యావ్ లాంగ్, వెరీ లార్జ్ ఇంప్లికేషన్స్. ఎందుకంటే తెలంగాణలో ఆ, గత 10 ఏళ్ల నుంచి, అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి, అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంట్రాక్టర్ పాలిటీషియన్ లాబీ ఉందనేది మనం మొదటి నుంచి చూస్తున్నాం. అందరికీ అర్థమవుతుంది ఉంది. మరి ఆ సందర్భంలో ఈ ఈ మేనర్ ఆఫ్ అవార్డింగ్ ద కాంట్రాక్ట్ టు కాళేశ్వరం, ఐ థింక్ ఇది చాలా కీలకం. ఇక్కడ ఈ మనం కేసీఆర్ మీద ఆ గోలలో ఇది మర్చిపోయే అవకాశం ఉంది. కాంట్రాక్ట్లు ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు ఓపెన్ బిడ్డింగ్ అంటారు, స్విస్ ఛాలెంజ్ అంటారు, ఆ ఇంకేవో ఏదో ఆ పదాలు అన్ని వాడినా కూడా చివరికి ఒకటే కంపెనీకి అన్ని ప్రాజెక్టులు ఆ 10 ఏళ్ల కాలంలో ఇచ్చారు. మనం చూసినాం అన్ని పెద్ద ప్రాజెక్టులు అదే ఇలా అసలు ఎల్ఎన్టీ పాత్ర ఏంది? ఎల్ఎన్టీ ప్రధాన కాంట్రాక్టరా, సబ్ కాంట్రాక్టరా? సబ్ కాంట్రాక్టర్ అయితే ఇష్యూ ఏమొస్తుందంటే మెయిన్ కాంట్రాక్టర్కే యాన్యుటీ బాధ్యత ఉంటుంది నాకు తెలిసినంత వరకు. యాన్యుటీ అంటే ప్రాజెక్ట్ కట్టిన 2-3 ఏళ్ల వరకు ఆ ప్రాజెక్ట్లో లోపాలు కానీ ఇంకేమైనా రిపేర్లు కానీ ఇంకేమొచ్చినా కూడా ఆ కాంట్రాక్టర్ మీద బాధ్యత ఉంటుంది. మరి ఇక్కడ చర్చలో ఎక్కడ మనకు మేఘా ఇంజనీరింగ్ యొక్క పాత్ర వస్తలేదు, ఎల్ఎన్టీ పాత్ర మాత్రమే వస్తున్నది. మరి ఎల్ఎన్టీ మొత్తం ప్రాజెక్టుకి కాంట్రాక్టరా, ఈ ఆ బ్యారేజ్ల కాంట్రాక్టరా? మనం మేఘా కాకుండా కేవలం ఎల్ఎన్టీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ కమిషన్ ఆ అంశాన్ని, ఆ అంశాలను అందులో లోతుల్లోకి వెళ్ళి తీసుకొచ్చిందా లేదా అనేది, అది కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఈ గోల్ ఇప్పుడు కమిషన్ బయటకు రాగానే, ఆ రిపోర్ట్ బయటకు రాగానే గోల ఉంటుంది. వీళ్ళ కేసీఆర్ అనడం, వాళ్ళు కేసీఆర్ కాదనడం ఇప్పటికే నడుస్తుంది. మేఘాన్ని తప్పియడం. ఆ, ఇక అది ఇక అది మరుగున పడిపోతుంది అసలు మేఘా సమస్య ఏందని. సెకండ్ లార్జెస్ట్ ఇక మూడో కంట్రిబ్యూటర్ బాండ్స్. ఇక మూడవది ఏంటంటే, ఇప్పుడు ఇందులో థర్డ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, టు ఎంక్వైర్ ఇంటూ నెగ్లిజెన్స్ అండ్ లాకునా ఇన్ O&M of 3 barrages, thereby leading to major damage to the structure. అయితే ఈ O&M అంటే ఒక నిర్వహణ, ప్రాజెక్టు కట్టేడు, ప్రాజెక్టు నిర్వహణలో లోపాలు. ఇక్కడ కూడా కొద్దిగా విస్తృతమైన పరిశీలన అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమస్య ప్రాజెక్టు ప్రతిపాదించిన 2015లోనే మేము మొట్టమొదట రైజ్ చేసినాం. తర్వాత అనేక మార్లు అనేక మంది ఆ, దాని మీద దాని ప్రస్తావన కూడా వచ్చింది. సో ఈ ఆ, ప్రతి ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ కట్టినా, ఇప్పుడు ఒక రోడ్ ప్రాజెక్ట్ కట్టినా, ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, ఇది మన డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కానీ, ఆ సెక్రటేరియట్ కానీ, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ప్రాజెక్ట్ నిర్మాణం తదుపరి దాని నిర్వహణ ఖర్చులు ఉంటాయి. నిర్వహణ ఖర్చు కూడా ఈ ప్రతిపాదనలో ఆ, అంటే వయబిలిటీ కానీ ప్రీ ఫీజిబిలిటీ కానీ మాట్లాడినప్పుడు ఈ అంశం కూడా పరిగణలోకి తీసుకుంటారు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ ఈఐఏ రిపోర్ట్లో కూడా మొదటి నుంచి ఆ, మనకున్న సమ ప్రధానమైన అంశం ఏంటంటే ఇన్ని 80,000 కోట్లు అప్పటి లెక్క ప్రకారం పెట్టుబడి.
80,000 కోట్ల పెట్టుబడి పెట్టి మీరు తీసుకొచ్చే 16 టీఎంసీలు ఎన్నో టీఎంసీలు ఉన్న ఆయకట్టుని స్థిరీకరణ చేయడానికి తెచ్చు దాని యొక్క నిర్వహణ ఖర్చు ఎంత ఉంటుందంటే ఇప్పటి వరకు ఎక్కడ ఆ ప్రాజెక్టులు అంటే ప్రజల ముందు ఉన్న నివేదికలలో ఎక్కడ ఓఎండ్ఎం లేదు. అప్పటి లెక్క ప్రకారమే ఇప్పుడు ఇది ఎత్తిపోతల పథకం అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అవసరం ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఎలక్ట్రిసిటీ బిల్లు ప్రతి సీజన్ కి ఎత్తిపోతలకి దాదాపు 4,000 కోట్ల నుంచి 6,000 కోట్లు కేవలం ఎత్తిపోయడానికే అవుతుంది అని. ఇది ఈ ప్రాజెక్ట్ లో ఉన్న స్ట్రాటజీకి ఇది కీలకం. ఈ ప్రాజెక్ట్ ఏంది రివర్స్ ఇంజనీరింగ్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ లో కేసీఆర్ చెప్పింది ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్ వస్తే మనం 50 ఏళ్ళ వరకు నీళ్ళ గురించి బాధపడే పని లేదు. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థీకృత నీటి నిల్వ ప్రాజెక్ట్ అని. నీటిని నిల్వ చేస్తాము. దాదాపు 200 పైన టీఎంసీల మొత్తం ప్రాజెక్ట్. సో అందులో ఇవన్నీ కీలకమైనవి. ఒకటేమో ఈ సూత్రం మనము ఒక జూన్ జూలైలో వర్షాకాలము ఆ ప్రాణహిత నది ఆ గోదావరి నదిలో ప్రవహించే దాదాపు 300 400 టీఎంసీల నుంచి మనం ఒక 200 టీఎంసీలు తీసుకొచ్చి ఆ 30 40 రోజుల కాలంలో నిల్వ చేసుకుంటాము. ఇక మనకి నీటి కొరత ఉండదు అనేది ఈ సూత్రం. అందులో కూడా ఖర్చు తగ్గించడానికి ఉన్న ప్రాజెక్టులలోనే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఈ పైన మేడ మేడిగడ్డ ఉన్న సుందిళ్ళ అన్నారం ప్రాజెక్టుల మీద ఉన్న ఎల్లంపల్లి కావచ్చు ఉన్న ప్రాజెక్టులలోనే నీటిని పంపు చేసి నిల్వ చేసి వాడుకుంటాం. ఈ దీంట్లో ఉన్న డొల్ల తనం ఏ ఒక్క రాజకీయ నాయకుడు ప్రశ్నించలేదు. అంటే ఆ నీళ్లు వచ్చేదే ఆ అవే ప్రాజెక్టుల నుంచి కిందికి వారుతుంది. మళ్ళీ అవే పై కిందికి వారినాక మళ్ళా దాన్ని పంపింగ్ చేసి మళ్ళా అదే ఆ బ్యారేజ్ లో స్టోర్ చేస్తామని చెప్పడాన్ని ఏ ఇంజనీర్ కానీ ఆ అధికారి కానీ ఒక ఆ, పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ దాంట్లో ఉన్న ఇల్లాజికల్ థింగ్ అసలు ఆ, ఆ, ఒక రేషనాలిటీ లేని దాన్ని ఇప్పటివరకు ప్రశ్నించదు. సో దీన్ని బట్టి దీనికి అనుబంధంగా ఉన్నది ఏంటంటే దాని ఖర్చు ఆ నిర్వహణ ఖర్చు ఆ పంపింగ్ ఖర్చు 6,000 కోట్ల రూపాయలు కేవలం పంపింగ్ అందులో కరెంటుకే ఖర్చు అయితే ఇంకా మిగతా ప్రాజెక్టు నిర్వహణ కావచ్చు ఇంకా అనేక ఖర్చులు ఉంటాయి. అవన్నీ ఖర్చులు అన్ని కలిపితే బహుశా 10,000 కోట్లు కావచ్చు. అంటే కేవలం నువ్వు 16 టీఎంసీలు ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు ప్రతి సంవత్సరము దాదాపు 16,000 కోట్లు కేవలం నిర్వహణ మీదనే ఖర్చు పెట్టే ప్రాజెక్టుని ఏ టెక్నికల్ బాడీ అనుమతించింది? ఏం ఆధారంగా అనుమతించింది? ఐ థింక్ ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో కూడా ఇది ఉంది. హౌ అండ్ హూ హాజ్ నెగ్లెక్టెడ్ ఓఎండ్ఎం అని. సో ఈ వాప్కోస్ ఏదైతే కన్సల్టెన్సీ సంస్థ కేంద్ర ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ ఏ విధమైన నివేదిక ఇచ్చింది, మరి సిడబ్ల్యూసి ఆమోదం ఎట్లా ఇచ్చింది, తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ బోర్డ్ ఈఏసి వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఇలా అందరూ కలిసి ఏమి ఆయా పరీక్ష పరిశీలన చేస్తే దీనికి అనుమతులు వచ్చినాయి. ఇది కాక మళ్ళా ఆ, మన ఇది ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ నిమిత్తము కూడా కొంత పరిశీలన జరిగి అసలు దీనికి ఇంత భూమి అవసరమా, ఇవన్నీ ఇష్యూస్ వచ్చినాయి.
సో ఈ ఓ అండ్ ఎం అనే కాంపోనెంట్ ఈజ్ గోయింగ్ టు రన్ ద ప్రాజెక్ట్స్. అంటే నిర్మాణం అయినాక అది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఆ, నడిచేది ఈ ఓ అండ్ ఎం వల్లనే. ఈ ఓ అండ్ ఎం అనే కాంపోనెంట్ ని అసలు ఎక్కడ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఏ ఒక్క సంస్థ కూడా దాన్ని పాయింట్అవుట్ చేయలేదు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా కాళేశ్వరం కమిషన్ మీద ఇది వరకు ఇచ్చిన కాగ్ రిపోర్ట్ వాళ్ళు కూడా ఓఎండ్ఎం ని ప్రశ్నించలేదు. ఇంత ఓఎండ్ఎం ఖర్చు ఉన్న ప్రాజెక్ట్ ఎంత ఉంది, ఇది ఏంది అనేది అది బయటకు రాలేదు. వాళ్ళకి అర్థం సో కాకపోవచ్చు. ఈ అంశం సో ఈ అంశము మరి ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఉన్న సందర్భంలో ప్రజల మీద, ప్రజాధనం మీద, బడ్జెట్ మీద భారం వేసే ఈ ఓఎండ్ఎం గురించి, ఈ ఓఎండ్ఎం చుట్టూ ఉన్న నిబంధనల గురించి ఆ చర్చ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ మనం డిజైన్ ఆ తుమ్మిడి ఆట్య, మేడిగడ్డన ఈ ఈ దీనికే పరిమితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ, ఈ ఈ అంశం కూడా ప్రధానమైనదిగా నేను భావిస్తున్నాను. ఇక క్వాలిటీ కంట్రోల్ ఇదైతే ఒక ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ కావచ్చు. ఆ దానికి ఇప్పుడు మనకు తెలిసి ఒక ఇల్లు కడితే ఆ క్యూరింగ్ టైం ఉంటుంది. సిమెంట్ పని చేస్తే దానికి కొంత క్యూరింగ్ టైం ఉంటుంది అని సాధారణ మనిషికి కూడా తెలిసింది. మరి ఈ క్వాలిటీ కంట్రోల్లో ఇప్పటివరకు ఉన్న విధి విధానాలు ఏంటి, ఏ ప్రాజెక్ట్ అయినా మరి ఆ క్వాలిటీ కంట్రోల్ ఒక స్వతంత్ర వ్యవస్థ ఉన్నదా లేదా? ఉంటే మరి ఈ అంశంలో కాళేశ్వరము, ఈ మేడిగడ్డ ఆ, ఆ, పరిస్థితులలో అది ఏ విధంగా ఆ, అప్లై చేసినారు, అప్లై చేయలేదు. సో ఇక్కడ రెండు విషయాలు నాకు, అధికారుల్లో రెండు రకాల అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఒకటేమో టెక్నికల్ గా ఇంజనీర్లు. ఆ ఇంజనీర్లలో కూడా రెండు రకాల ఇంజనీర్లు. ఒకరేమో ఆ ఆ రెండు కూడా మూడు. ఒకడేమో నిర్మాణం, సివిల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ లో చూసిన వాళ్ళు. రెండోది ఎలక్ట్రికల్, అంటే ఎందుకంటే ఇందులో ఎలక్ట్రిసిటీ చాలా ఉంది కాబట్టి. ఇక మూడోది సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్. ఈ మూడు రకాల ఇంజనీర్లు ఉన్న దశలో ఇక్కడ వాట్ ఈస్ ద నాలెడ్జ్ విచ్ వీఆర్ ల్యాకింగ్, ఇది మనము ఆ, గుర్తించాల్సిన అవసరం బహుశా ఈ కమిషన్ చేసిందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే అందులో ఉంది టు ఎంక్వైర్ ఇంటూ క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ ఆస్పెక్ట్స్, నెగ్లిజెన్స్ అండ్ అదర్ మాల్ ప్రాక్టీసెస్, టు ఎంక్వైర్, ఐడెంటిఫై అండ్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ అథారిటీ ఆర్ అఫీషియల్. సో ఇవి ఉన్న క్రమంలో ఈ మూడు రకాల ఇంజనీర్లు వాళ్ళు పోషించిన పాత్ర ఏంది? మనం ఇప్పుడు కేవలము ఒక ఈఎన్సి ఏసీబీ రైడ్ లో పట్టుబడ్డాడు, ఇంకొక ఇంకొక ఇంజనీర్ పట్టుబడ్డాడు అని చూస్తున్నాం. కానీ మిగతా ఇంజనీరింగ్ ఆ, ఇంజనీర్లు ఎవరు ఏం చేశారు అనేది, అందులో ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ కానీ, ఆ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ అంశాలు అంటే ఇందులో ట్రాన్స్కో ఇన్వాల్వ్ అయింది, డిస్కామ్ ఇన్వాల్వ్ అయింది. మరి వీళ్ళను కూడా ఆ, ఆ, వాళ్ళని ఎంక్వైరీ చేసిండ్రా, వాళ్ళను పరిశీలన చేసిండ్రా, వాళ్ళతో మాట్లాడిండ్రా, మనకి ఈ విషయాలు తెలియదు. ఎందుకంటే ఆ ఎలక్ట్రిసిటీ కాంపోనెంట్ చాలా కీలకమైంది. సో రెండోది సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఇందులో మనకు మొదటి నుంచి కూడా ఇప్పుడు ఆ డిస్ప్యూట్ ఎక్కడ వస్తుంది, ఆ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఈవెన్ బిఫోర్ కంప్లీట్ ఎంక్వైరీ చేయకుండా లేదా పరిశీలన చేయకుండా ఎల్ఎన్టీకి కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు అంటున్నారు. మరి కంప్లీషన్ సర్టిఫికెట్ ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఒక ఇంజనీర్ మాత్రమే ఇచ్చే అధికారం ఎందుకు ఇచ్చారు? ఒక వ్యక్తికే ఇస్తే ఇందులో అవినీతికి ఆస్కారం ఉంటుంది కదా.
మరి ఈ వ్యవస్థను మార్చితే ఎట్లా మార్చాలి, ఎక్కడ మార్చాలి అంటే ఆ విధమైన ప్రాస్పెక్టివ్ రికమెండేషన్స్ ఈ కాళేశ్వరం కమిషన్ నుంచి వచ్చినాయా లేదా అనేది కూడా మన ముందున్న ప్రశ్న. సో ఆ దాని పట్ల చూడడం ఒకటి. తర్వాత రెండోది ఆ, చాలా కీలకమైనది అసలు రుజువులు అంటున్నాం. కాళేశ్వరం కమిషన్ రుజువులు తీసుకున్నది మొత్తం అందరి దగ్గర అఫిడవిట్లు తీసుకుంది. వాళ్ళ అఫిడవిట్లతో పాటు సమర్పించిన పత్రాలను పరిశీలించింది. ప్రభుత్వాన్ని అడిగి ఆ పత్రాలన్నీ తీసుకున్నారు. ఇవన్నీ వస్తున్నాయి అంటే పబ్లిక్ రికార్డ్స్ అనేది సేకరించుండ్రు అంటున్నారు. అయితే ఎక్కడ ఈ రికార్డ్స్ లో గ్యాప్స్ ఉన్నాయి అనేది అది కమిషన్ ఆ, దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా కీలకంగా క్యాబినెట్ మీటింగ్స్ అయినాయి. క్యాబినెట్ మీటింగ్ లో కాళేశ్వరం అప్రూవ్ చేసినారు అంటున్నారు. మనం ఇక్కడికే పరిమితం అయితే కాదు. పర్మిషన్ క్యాబినెట్ ఇస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు ఆ, ఆ, ఇచ్చే అధికారం క్యాబినెట్ ఉందా? శాసనసభ ఎందుకు ఉంది? శాసనసభ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఈ 81,000 కోట్ల ప్రాజెక్టు క్యాబినెట్ ద్వారా మాత్రమే, క్యాబినెట్ అనుమతి ద్వారా మాత్రమే నడుస్తుంది, నిర్మాణం మొదలు పెడతారు అనేది ఎక్కడుంది రాజ్యాంగంలో? నాకు తెలిసి ఆల్ ప్రాజెక్ట్స్, ఆల్ ద బడ్జెట్స్ హ్యావ్ టు పాస్ త్రూ అసెంబ్లీ. ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ అది. సో ఇక్కడ ప్రశ్న రెండు వస్తాయి. ఒకటేమో క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిందా అనే వివాదంలో అసలు అది కాదు, శాసనసభ ఎందుకు అనుమతించలేదు, శాసనసభలో ఒక ఓటింగ్ ఎందుకు తీసుకోలేదు అనేది నా ప్రశ్న. రెండవది క్యాబినెట్ ఓకే, ఆ క్యాబినెట్ చేసింది చేయలేదు అని ఇప్పుడు అంటున్నారు. అసలు క్యాబినెట్ సమావేశాలు జరిగినాయా లేదా అనే ఇప్పుడు అనుమానము ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అంటే దాని డాక్యుమెంట్లు లేవు అని చెప్తున్నారు. సో గత 10 ఏళ్లలో కేబినెట్ సమావేశాలు శాస్త్రీయంగా రాజ్యాంగబద్ధంగా జరగలేదు అనేది ఆ ఇప్పుడు ఈ కమిషన్ తేల్చినట్టుగా కనపడుతుంది. అందులో ఆ సిఎంఓ కార్యదర్శి, ఆ మహిళ ఐఏఎస్, ఆమె బిజినెస్ రూల్స్ పాటించలేదు అనేది లీక్ లో వచ్చిన సమాచారం. అంటే ఆమె విధుల్లో భాగంగా బిజినెస్ రూల్స్ పాటించలేదు. అసలు క్యాబినెట్ అనేది క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ చీఫ్ సెక్రటరీ నాకు తెలిసి. సో ఇట్స్ నాట్ సిఎంఓ సెక్రటరీ. సో చీఫ్ సెక్రటరీ హ్యాస్ నాట్ ప్లేడ్ ఇఫ్ ఎట్ ఆల్ క్యాబినెట్ ముందు ఈ అసలు క్యాబినెట్ సమావేశం అయిందా లేదా ఒకటి. సమావేశం అయితే దాని మీద కాళేశ్వరం గురించి చర్చించి ఆ ఆ, ఇది ఒక నిర్ణయం తీసుకున్నారా అనేది రెండోది అయితే. మూడోది అసలు క్యాబినెట్ కి సమర్పించిన సమాచారం ఏది, ఏ సమాచారం ఇస్తే ఏ సమాచారం ఆధారంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ మూడు ఇందులో ఇమిడి ఉన్నాయి. నాలుగోది అసలు క్యాబినెట్ ఆ, సమావేశం అయినప్పుడల్లా ఆ క్యాబినెట్ కి సెక్రటరీ రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ. మరి చీఫ్ సెక్రటరీ పాత్ర గురించి అయితే ఇప్పటి వరకు మనం మీడియా లీకుల్లో కనపడలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడుతుంది. సో ఈ నాలుగైదు అంశాలు కూడా ఈ క్యాబినెట్ దస్త్రాలు, పబ్లిక్ రికార్డ్స్ గురించి వస్తుంది. సో దీన్ని విస్తృతం చేస్తే అసలు క్యాబినెట్ దగ్గర ఎట్లాంటి ఫైల్స్ వస్తున్నాయి, అసలు వాళ్ళ మినిట్స్ ఉన్నాయా? ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎవరన్నా అడిగితే కేబినెట్ సమావేశాలు సీక్రెట్ గా ఉంటాయి, సమాచారం ఇవ్వము అనే సాధారణ స్పందన వస్తుంది.
మరి కేబినెట్ సమావేశం జరగట్లేదు, జరిగిన సమాచారం లేదు. ఆ సమాచారం ఆ అందులో ఉన్న నిర్ణయం మేరకే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. అంటే ఇక్కడ కీలకంగా మన రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫామ్ ప్రజలకు జవాబుదారీ లేకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తుంది. అయితే ఇది ఇప్పుడు రేపు పొద్దున ఇది అన్ని అది ఒక వర్క్ కల్చర్ గా తయారైన పరిస్థితులలో మరి ఇప్పటి ప్రభుత్వము ఈ కేబినెట్ సమావేశాలు, కేబినెట్ మినిట్స్, కేబినెట్ ముందున్న ఆ, సమాచారము, నిర్ణయాలు మొత్తం వ్యవహారంలో పారదర్శకత తీసుకొస్తుందా లేదా? తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ల్యాప్సెస్ గురించి మాట్లాడుతున్నాం, దాని కరెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో గత ప్రభుత్వం తప్పు చేసినప్పుడు మరి ఈ ప్రభుత్వము ఈజ్ ఇట్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ టు అవాయిడ్ సిమిలర్ సిచ్యువేషన్, సిమిలర్ డెసిషన్ మేకింగ్ అండ్ సిమిలర్ ల్యాప్సెస్. సో ప్రభుత్వము ఇప్పుడు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కానీ ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పినప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇది మన ముందున్న ఇంకొక ప్రశ్న. సో దీంతో పాటు అసలు మొత్తం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ, మనం ప్రతిపాదన స్థాయి నుంచి దాన్ని అమలు వరకు అనేక అవకతవకలు జరుగుతున్నట్టు మనకు ఈ స్పష్టంగా కనపడుతుంది. సరే, అందులో ఒక వ్యక్తి ప్రయోజనమా, వ్యక్తిగత ప్రయోజనమా, అవినీతియా, ఇవన్నీ చూస్తూ పక్కన పెడితే ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులో మనకు ఒక పారదర్శక నిర్ణాయక వ్యవస్థ లేదు అనేది స్పష్టంగా ఉంది. మరి ఈ ప్రభుత్వం కానీ గోస్ కమిషన్ ఏం చెప్పిందో మనకు తెలీదు. ఎందుకంటే ద సిక్స్త్ పాయింట్ టీఓఆర్లో ఏముంది, the commission shall fix responsibilities for the lapses identified by it during its inquiry and financial implications on the lapses identified. అంటే ఇందులో తప్పులు, లోపాలు గుర్తించడం, దానికి బాధ్యత పెట్టడం, ఆ దాని వల్ల ప్రజాధనం మీద పడిన భారం గురించి కూడా ఈ కమిషన్ చెప్పాలి. సో చెప్తే దాన్ని బట్టి మనం ఇప్పుడు ప్రభుత్వము ఆ వాటిని సంస్కరించాలి కదా. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొత్తం ప్రతిపాదన దశ నుంచి అమలు వరకు మొత్తం విధి విధానాలు మారుతాయా, మార్చే అవకాశం ఉన్నదా, దీంట్లో సంస్కరణలు తీసే అవకాశం ఉందా, దీంట్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించే అవకాశం ఉన్నదా, ఇవన్నీ ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. ఎందుకంటే ప్రతిపాదన దశలోనే మన ఇప్పుడు అంటున్నారు అందరూ ఒక్క వ్యక్తి, అది ఇంజనీర్ కాని వ్యక్తి నిర్ణయం కరెక్ట్ కాదు అంటుంది. సరే, ఇంజనీర్ అయినా కూడా ఒక వ్యక్తి నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి అన్ని ఆ మీద అవగాహన ఉండదు కాబట్టి ఇది మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్. అంటే ఇలా రకరకాల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అవుతుంది. ఇవన్నీ కాక ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు కావాల్సిన అభివృద్ధి నిర్ణయించుకునే వ్యవస్థ కానీ ఆ వ్యవహారం కానీ రాజ్యాంగంలో ఉంది. మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టినప్పుడు, ప్రతిపాదించినప్పుడు దాదాపు 1527 గ్రామాలు దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయి అనేది ఆ ఈఏఏ రిపోర్ట్లో ఉంది. కానీ ఈఏఏ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి పబ్లిక్ హియరింగ్ చేసిన గ్రామాలు బహుశా 10 కంటే ఎక్కువ లేవు. రైట్. మరి 1527 గ్రామాల్లో ప్రజలతోటి సంప్రదింపులు జరపలేదు. జరపనందుకే మనకి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చూస్తుంది. సో ఈ సంప్రదింపులు లేని వ్యవస్థలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తయారవుతున్నావు కాబట్టి ఇప్పుడు ఈ గోస్ కమిషన్ రిపోర్ట్ నేపథ్యంలో ప్రభుత్వము, ఇప్పటి ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము
పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో పారదర్శకత తీసుకురావడం, ప్రజల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉంది. అది చేస్తుందా లేదా? ఇది కూడా ఒక ప్రశ్న మనం. రైట్. ఇంకా 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 అనేక విషయాలు ఉన్నాయి. బట్ టైం ఇవి కూడా మనకు ఐ థింక్ సమయం కూడా 3 నిమిషాలే ఉంది కాబట్టి మీరు అన్నట్టు అధికారులు అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ ఈరోజు చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారు. వీఆర్ నాట్ ట్రయింగ్ టు జడ్జ్ ఎనీవన్ టిల్ ప్రూవ్ నో వన్ ఇస్ గిల్టీ. అక్కడ ఆ రోజు భూమి సేకరణ చేసినటువంటి ఆర్డీఓ, మళ్ళీ అదే ఆర్డీఓ ఈరోజు ఇబ్రాహీంపట్నం ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆయనను వేసుకున్నారు. అంటే నేను ముచ్చకు 2 ఉదాహరణలు చెప్తా ఉన్నాను. అప్పుడు మేము ఫార్మాసిటీ అని, అప్పుడు ఫార్మాసిటీకి విరుద్ధం అని చెప్పి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా అక్కడ మనం చూసాం కాళేశ్వరం విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈరోజు. ఆ సేమ్ ఆర్డీఓను తీసుకొచ్చి ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళా భూసేకరణ అని చెప్పి అంటే తిరిగి ఆ ఫార్మాసిటీ అక్కడ మీరు చూస్తూ ఉన్నారు అక్కడ గొడవలు. ఇదే ఫైనాన్స్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. మచ్చుకు 2 ఉదాహరణలు మీకు చెప్తాం. మిగతా ఈ మన ఇరిగేషన్ శాఖలో పనిచేసే వాళ్ళు మిగతా అందరు చాలామంది యథాస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రిపోర్టు నిజంగా వీరిని అందరినీ విచారణ చేసిందా? అసలు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణ గారు ఫైనాన్స్ సెక్రటరీ కదా, ఆయన సంతకం పెడితేనే కదా అప్పుడు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారు. మరి ఈ ఫైనాన్స్ సెక్రటరీ గారు మళ్ళీ ఈరోజు చీఫ్ సెక్రటరీ దోహదపడినప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ రాజ్యాంగము మనము అవినీతిని పాలద్రోలుతామని చెప్తారు అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. దీని పట్ల మీ 2 నిమిషాలు ఉంది. భూసేకరణ చట్టం మనకు 2013 చట్టం తెచ్చిందే కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వంలో తెచ్చిందే కాంగ్రెస్. మరి ఆ 10 ఏళ్ళ తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా ఆ భూసేకరణ చట్టం కాదని కొత్త చట్టం తీసుకొచ్చి రైతులను అన్యాయం చేసిన పరిస్థితి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అలా ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలోనే చూస్తే ఏటిగడ్డ కిష్టాపూర్ ఎవరైతే వాళ్ళు దాదాపు సంవత్సరం పోరాటం చేసినా కూడా వాళ్ళకి ఫలితం దక్కలేదు. ఈరోజు రిలీఫ్ లేదు, రీహాబిలిటేషన్ లేదు, వాళ్ళకి నాకు పరిహారం లేదు. చెట్టుకొకరు పుట్టకొకరు పోయిండ్రు. ఆ, దాదాపు ఇప్పుడు అడుక్కునే పరిస్థితికి వచ్చింది చాలా కుటుంబాలు ఒక మంచి స్వతంత్ర జీవన విధానం ఉన్న. అదే విషయంలో కాబట్టి 1 నిమిషం ఉంది. ఓవరాల్ యా. ఓవరాల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన నష్టపోయిన వర్గాలు ఆ ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ వల్ల తదుపరి ప్రభుత్వ చర్యల వల్ల ఈ వర్గాలను గుర్తించి ఆ వర్గాలకు తగిన న్యాయం చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం కానీ ఉన్నది ఆ అది. న్యాయం చేపట్టాలంటే అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ ఈరోజు చీఫ్ సెక్రటరీ ఉన్నారు. వారిపై ఏం అపవాదం కాదు. మరి వారే ఉన్నారు అక్కడ. మరి అప్పుడు తప్పు జరిగింది అని ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు వీరికి న్యాయం చేస్తే 2013 చట్టం కాంగ్రెస్ దాని ప్రకారమే భూసేకరణ వారికి నష్టపరిహారం ఇవ్వాలి. మరి ఆ నేపథ్యంలో అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ద్వారా ఇది జరుగుతుందా? చూడాలి. అందుకే ఇప్పుడు మనం ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తున్నాము ఈ కమిషన్ దాంట్లో. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఏ బ్రాడర్ సెన్స్, అప్పుడు ఇవన్నీ కూడా ఆ, బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ టీఓఆర్ లో వాళ్ళు చాలా స్పెసిఫిక్ గా పెట్టారు. అదే నేను అంటుంది మొదట చాలా స్పెసిఫిక్ పెట్టి